150 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఒంగోలు నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు నగర కార్పొరేషన్ ప్రత్యేక అధికారి రాజాబాబు పిలుపునిచ్చారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు నగరానికి చాలా ప్రాధాన్యత ఉందని, సుమారు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ 4 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని రాష్ట్రంలో ఉత్తమ నగరంగా, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అని, ప్రతి పౌరుడు బాధ్యత అని ఒంగోలు నగరంలో గత నెల 23వ తేదీ నుండి జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో నగర ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర ప్రజలకు సూచించారు. ఒంగోలు నగరంలో స్వచ్ఛ సర్వేక్ష ప్రారంభం కానుందని, ఒంగోలు కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్ష ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, ఎవరైనా పారిశుద్ధ నిర్వహణ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై ఫైన్ వేయటం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్ష కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను వారంలో 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను త్వరలో ఒంగోలు నగరంలో ప్రారంభించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒంగోలు నగరంలోని ప్రధాన కాలువైన పోతురాజు కాలువను ఆధునీకరించడంతో పాటు ఆక్రమణలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రామాయపట్నం పోర్ట్, దానికి అనుసంధానంగా సుమారు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో బీపీసీఎల్, ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమలు ప్రకాశం జిల్లాలో రానున్న నేపథ్యంలో ఒంగోలు నగరాన్ని మరింత సుందర నగరంగా, ఆకర్షణీయమైన పరిశుభ్రమైన నగరంగా మార్చుకోవటంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఎంహెచ్ఓ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం, ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు మన ఒంగోలు సిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ మున్సిపాలిటీ ఫామ్ అయింది. సో దీన్ని మనం సెప్టెంబర్కి ఈ 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఈ 4 నెలల కాలంలో అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద స్టేట్ చేయాలనేది మేము ఒక ప్లానింగ్ దీనికి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకి కొన్ని ఇనిషియేటివ్స్ అయితే గవర్నమెంటే సూచించింది కాబట్టి వాటిని కూడా మనం కలుపుకొని ఈ మున్సిపాలిటీని బెస్ట్ మున్సిపాలిటీగా చేయాలనే ఒక కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది, క్లీన్ స్వీప్ అని చెప్పేసి. ఈ క్లీన్ స్వీప్ అనే దాంట్లో ప్రతి వారం కూడా ఒక అంశం మీద, ముందు ఏంటంటే ఒక ఫస్ట్ వీక్లో రోడ్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడం, రెండో వారంలో ఈ డ్రైన్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడం, మూడో వారంలో మన ఈ ప్రభుత్వ కార్యాలయాలు వీటిని కూడా మనం చేయడం, నాలుగో వారం వచ్చేటప్పటికి మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకునేలాగా ఒక ప్రోగ్రామ్ అయితే మనం డిజైన్ చేసి గవర్నమెంట్ ఇచ్చింది. 2 వారాల్లో మనం ఆల్రెడీ ఫస్ట్ వారంలో మన రోడ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. సెకండ్ వీక్ ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ అవుతుంది. ఈ వీక్లో మనకి ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనకి వచ్చే ప్రోగ్రాం అంతా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవి అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటాం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ మంత్ అంతా కూడా కంప్లీట్గా ఒక మున్సిపాలిటీలో అన్ని రకాల ఇంటర్వెన్షన్ చేసి ఒక నీట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది ఒక ప్లాన్ ఉంది. దాంతోపాటు మనకి స్వచ్ఛ సర్వేక్షణ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మేబీ ఐ థింక్ 1 or 2 డేస్లో స్వచ్ఛ సర్వేక్షణ అనేది మీకు అందరికీ తెలుసు. సో మున్సిపాలిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు
ఎట్లా ఉన్నది వెన్ కంపేర్ టు అదర్ మున్సిపాలిటీస్ అని ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంతమంది వచ్చి అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే మనకి సుమారు 850 వరకు కూడా ఉన్నటువంటి పిహెచ్ వర్కర్సు, సుమారు ఒక 200 వరకు కూడా ఉన్నటువంటి వివిధ రకాల పనిచేస్తున్నటువంటి లాజిస్టిక్స్ అయితేనేమి, తర్వాత ఈ పర్మనెంట్ వర్కర్స్ అయితేనేమి, తర్వాత ఆఫీస్ వర్కర్స్ అందరూ కూడా కలుపుకొని ఉన్నటువంటి సుమారు 1000 నుంచి 1100 మందికి ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా కంటిన్యూగా 24/7 ఇదే పని మీద ఉంటున్నారు. సో మీ అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు సిటీలో గార్బేజెస్ అన్ని కూడా క్లీన్ చేయడం కానీ, తర్వాత డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, తర్వాత ఈ వచ్చినటువంటి గార్బేజ్ని అంతా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది మన ఒంగోలు సిటీ కాబట్టి పత్రిక వారి నుంచి కూడా మీరు అందరూ కూడా సహకరించాలి, పబ్లిక్ అంతా కూడా సహకరించాలి. ఈ వేస్ట్ డిస్పోజల్లో మీకు అందరికీ కూడా లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. వేస్ట్ డిస్పోజల్లో ఇంతకు ముందులా కాకోకుండా ఇప్పుడు మనకి SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త రూల్స్ వచ్చినాయి 2026. ఈ రూల్ ప్రకారం ఏంటంటే గార్బేజ్ అనేది ఏదో మనము సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ లేకపోకుండా ఇది కేవలం మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ అనేది కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని కూడా అందులో పెట్టి ఈ రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకి దీనికి సంబంధించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని శాశ్వతంగా మనం బ్యాన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒకవేళ దాన్ని మనం వాడుకున్నట్లయితే కనుక దాన్ని సెపరేట్గా తడి చెత్త పొడి చెత్త అనే కాన్సెప్ట్ మనందరికి కూడా చాలా ప్రతి ఇంటింటికి కూడా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తడి చెత్త వేరే ఉండాలి అండ్ పొడి చెత్త వేరే ఉండాలి. తర్వాత ఎవరైనా కనుక ఈ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా చేయకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి రూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మినిమం 500 నుంచి మ్యాక్సిమం ఎంతవరకైనా సరే మనం విధించేది వెసులుబాటు ఉంది. ఇది ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇదే రకంగా రెస్పాన్సిబిలిటీ లేకోకుండా సిటిజన్ అంతా కూడా బిహేవ్ చేస్తే రేపొద్దున మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, వాటర్ అంతా కలుషితం అయిపోతుంది, క్లెన్లీనెస్ ఉండదు. సో ఆ క్లెన్లీనెస్ ఎప్పుడైతే లేదో ఆ సిటీకి గౌరవం అనేది ఉండదు. సో ఇది అందుకోసమని చెప్పేసి ఇది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని గైడ్లైన్స్ చేసింది. ఇలాగే కనుక మనం కొన్ని సిటీస్లో శుభ్రత లేకపోకుండా, తర్వాత ఏంటంటే ప్రజలందరికీ కూడా అవగాహన లేకపోకుండా ఈ హెజార్డియస్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా భూమిలోకి కానీ లేదంటే కనుక వాటర్లో కానీ కలిసిపోతే జీవరాశులకు అన్నింటికి కూడా నష్టం వస్తుంది. కాబట్టి మీరు ఒక స్ట్రాంగ్ రూల్స్ అనేది కమ్యూనికేట్ చేయాలంటే దాని ప్రకారమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ 2026 అనేది కూడా రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి మన అందరికి కూడా అవగాహన తెచ్చాము, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాము. ఈరోజు పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ మన పేపర్స్ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. మీరు తడి చెత్తని వేరు చేసి పొడి చెత్తను వేరు చేస్తే తడి చెత్త అంతా కూడా ఇమీడియట్గా తీసుకెళ్ళడం ఉంటుంది. దాన్ని కంపోస్ట్ చేస్తాము. కంపోస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సర్క్యులర్ ఎకానమీలోకి అది వస్తుంది. అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా సపరేట్గా పికప్ చేస్తాము, దాన్ని కూడా మనం తీసుకెళ్ళి చేస్తూ ఉంటాం. మీరు నల్ల కాలువ చూస్తున్నారు, మన పోతురాజు కాలువ చూస్తున్నారు. ఎంత మనము ఇన్ని చేసినప్పటికీ కూడా రాత్రులు తర్వాత ఎవరు కూడా ప్రజల్లో సంచరించలేని టైంలో చూసుకొని చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చాలామంది, కొంతమంది హోటలర్స్ అయితేనేమి, కొంతమంది రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, సో వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి మన పోతురాజు కెనాల్లో పడేస్తున్నారు. సో అది ఇక్కడి నుంచి చాలా సీరియస్గా CC కెమెరాస్ పెడతాము. తర్వాత అక్కడ కంప్లీట్గా దాన్ని ముందు ఆ కెనాల్ అంతా కూడా మనం క్లీన్ చేసి ఒకసారి అక్కడ ఫెన్సింగ్స్ పెడతాము. సో కొన్ని చోట్లయితే కనుక డైరెక్ట్గా ఫీకల్ మెటీరియల్ కూడా మన కెనాల్లోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లాగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో అందుచేత దాన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాము. CC కెమెరాస్ ఎప్పుడైతే పెట్టామో పర్సన్ పట్టుకున్న తర్వాత అతని మీద ఫైన్ ఇంపోజ్ చేస్తాము, అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాము. ఏ రకంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా
బిహేవియర్ అనేది మాత్రం 100% మార్చుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పత్రికల ద్వారా మేము మీ మీడియా ద్వారా మాట్లాడేది ఏంటంటే, మీరు దయచేసి మాకు సహకరించండి. ఇది ఒక 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 సీరియస్ యాక్షన్ మనం ఇనిషియేటివ్ మనం చేస్తున్నాము. సో ఇందులో సిటిజన్కి కొంతమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ నెల రోజులు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో మీరు అందరూ కూడా మాకు సహకరించాలని, మేము చేసేదంతా కూడా మున్సిపాలిటీలో చేసేదంతా కూడా క్లీన్గా మున్సిపాలిటీని ఉంచాలనే ఉద్దేశం. తర్వాత ఒక ఏదైతే మనకి పర్యావరణానికి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేది ఒకటి. తర్వాత ఈ కెనాల్స్ ఇవన్నీ కూడా పాడు చేస్తున్నటువంటి వారిని అరికట్టడం అనేది ఒకటి. ఇందులో భాగంగానే మేము కొద్దిగా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. సో దయచేసి మీరు పత్రికల్లో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఇది మన ఒంగోలు, దీనికి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒంగోలు. దీన్ని ఇప్పుడే మనం బాగు చేసుకోకపోతే ఇంకా మున్ముందు కూడా మనం బాగు చేయలేము. సో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ని మనం మైండ్లో పెట్టుకుని మేము దాన్ని బేస్ చేసుకుని మేము చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ని మీరు కొంత పాజిటివ్గా చూడాలని పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది కేవలం మనందరి కోసం. రేపొద్దున ఈ సిటీకి చాలా రేపు అనుకోనిటువంటి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. మనకి మీరు చూసాడు అక్కడ రామాయపట్నంలో పోర్ట్ అయితేనేమి, పీపీసీఎల్ అయితేనేమి, ఇండోసోల్ అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాబోతున్నటువంటి జిందాల్ స్టీల్స్ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దానికి నియరెస్ట్ టౌన్ ఉన్నదంటే మన సిటీ ఉంది. రేపు మన సిటీ దాన్ని గనక ఇదే రకంగా మనకు పెడితే వేరే చోటకి వెళ్ళిపోయే టైప్ ఉంటుంది తప్ప మన సిటీకి ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు. సో మన సిటీ ఎప్పుడైతే నీట్గా కనపడుతుందో ఇన్వెస్టర్స్ వస్తారు, స్టే చేస్తారు, దాని ద్వారా హోటల్స్ వస్తాయి, అన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, ఉద్యోగాలు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది. దయచేసి వైజాగ్ తర్వాత నా నమ్మకం ప్రకారం అంత పెద్ద స్థాయిలో రేపొద్దున ఫ్యూచర్లో డెవలప్ అవ్వగలిగే సిటీ ఓన్లీ ఒంగోలు సిటీ. ఈ ఒంగోలు మున్సిపాలిటీకి చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ప్రజలు అందరూ కూడా సహకరించండి. మీకోసం చేస్తున్న పని ఇది. దాంట్లో సో మేమేమి పెనాల్టీలు వేయాలని కానీ లేకపోతే వేరే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలనేది లేదు. కేవలం ఏంటంటే మన సిటీని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంలో ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి కొంచెం కటువుగా ఉంటారు. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. పోతురాజు కెనాల్ని మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎవరైతే ఆక్యుపై ఉన్నారో సైడ్స్ అన్నీ కూడా ఎవరైతే కనుక ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కొంతవరకు కూడా తీయడం అనేది జరుగుతుంది. ఏం చేద్దంటే పోతురాజు కెనాల్లో లాస్ట్ టైం మనం చూసాం ముంతా సైక్లోన్ వచ్చినప్పుడు అదంతా కూడా కనీసం వెళ్ళి ఎవరినన్నా మనం సేవ్ చేయాలన్నా కూడా లేదంటే కనుక వాళ్ళకి సహకారం అందించాలన్నా కానీ లోపలికి వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున రాబోతున్న రోజుల్లో ఆ పరిస్థితి ఉండకూడదు కాబట్టి మనం చూసాం. కాబట్టి ఆ పోతురాజు కెనాల్ని ఇప్పుడు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. బండింగ్ కూడా ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఆ బండి ఎంక్రోచ్ చేసి నేను కూడా ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగిస్తాం. కాబట్టి సో మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించాలని, ఇది కేవలం మన సిటీ యొక్క ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నంగా మీరందరూ భావించి ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ మంచి జరిగిన చోట మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే ప్రజలందరికీ కూడా ఓకే ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఒక బ్యాక్టీరియాని ఈ మనకున్నటువంటి చెత్త మీద కనుక దాన్ని స్ప్రే చేస్తే అది దట్ విల్ ఈట్ అప్ దట్ తినేసి దాన్ని ఎక్స్క్రీట్ అయ్యి ఏంటంటే ఎరువులాగా వచ్చేది చేసాము. అది మామూలుగా జనరల్గా మనకు వానపాములతో వీటితో చేసేది అయితే కనుక 60 రోజులు పడుతుంది. ఇదైతే 15 to 20 డేస్లో మనకి మాన్యూర్ వస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చింది మనకి, అది దాన్ని టెస్ట్కి పంపించాము. అక్కడ కనుక మొత్తం ఆల్ న్యూట్రియంట్స్ ఉన్నాయని అనుకుంటే కనుక ఇట్ విల్ బి లైక్ ఏ గేమ్ చేంజర్ ఫర్ అస్. రేపు దాన్ని ఉపయోగించి మనం ఒక స్టోరే మనం పెట్టే పరిస్థితికి వస్తుంది. సో అది రాగానే మన మీడియాకు కూడా చెప్తాం. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా డిస్ప్లే చేస్తాము. సో ఈ ప్రస్తుతానికి ఈ ప్లాస్టిక్ అనేది మనకి మీరు పోతురాజు కెనాల్ మీరు చూసే ఉంటారు, మన అందరం చూస్తూ ఉంటారు, రోజు దాటుతూ ఉంటాం. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కింద మనం చేయాలనే దాంట్లో ఉన్నాము. సో ఇప్పుడైతే మొత్తం పూడికి తీస్తున్నాము. మొత్తం రేపు పొద్దున్న మన ముంతా సైక్లోన్ వచ్చినప్పుడు ఎట్లాగైతే మనం ఇబ్బంది పడడం అలా లేకపోకుండా
పూడికి తీయడంతోనే పాటు ఇమీడియట్గా గట్టును కూడా బండింగ్ కూడా సైమల్టేనియస్గా చేసుకుంటూ పోతాము. రేపు నడకడానికి కానీ లేకపోతే వాకింగ్కి కానీ అన్నిటికీ ఉండడానికి ఉంటుంది. సో ఇప్పుడే అది స్టార్ట్ చేస్తాం కాబట్టి అదొక మంచి పరిణామంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పటికీ కూడా లార్జర్ దృష్టిలో పెట్టుకుని లార్జర్ బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేయవలసి వస్తుంది. కాబట్టి చేస్తే రేపు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. వాళ్ళందరూ కూడా ఎంక్రోచర్స్, వాళ్ళకి ఆ ల్యాండ్ ఆ కెనాల్ ఉన్నదే ఇంత సైజు ఉంటే దాన్ని నెమ్మదిగా ఇలా తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా లేకపోతే కనుక ఇంత వస్తుంది, రేపొద్దున వచ్చిన వాటర్ అంతా కూడా మన సిటీలో ఉంటుంది దాన్ని. సో ఇప్పుడే మనం దాన్ని చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాము. సో స్వచ్ఛ సర్వేక్షణ సర్వే కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు మీరు కొంచెం పాజిటివ్గా చేసి, మీకు ఆల్రెడీ ఇప్పుడు మనము ఒక టోల్ ఫ్రీ పెట్టాం, 1800-425-2381 చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. సో ఈ నెంబరు ఇప్పుడు పబ్లిసిటీ మీ ద్వారా ఇస్తాము, తర్వాత హోర్డింగ్స్ ద్వారా ఇస్తాం. అక్కడ మనం ఒక 5 to 6 మెంబర్స్ని కంటిన్యూగా కూర్చోబెడుతున్నాం. సో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతి పౌరుడు మన సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇంతకుముందులా లేకుండా దిస్ టోల్ ఫ్రీ నెంబర్ విల్ బీ కంటిన్యూస్లీ 24/7 ఈజ్ ఆపరేషనల్. సో ప్రస్తుతానికైతే మనం పొద్దున్న 8 o'clock నుంచి సాయంత్రం 8 వరకు కూడా మనం పెట్టడం జరిగింది. దానికి ఈవినింగ్ వరకు 2 షిఫ్ట్ల కింద జనాలు పెట్టాము. ప్రతి అంశం కూడా ఏదైనా ఉన్న సమస్య ఉన్నా కానీ, లేకపోతే కనుక వాటర్ రాలేదా, పవర్ లేదా, లేదంటే గార్బేజ్ ఇలాగ ఇక్కడ పడేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్ ఎవరైనా పడేస్తున్నారా, లేకపోతే డ్రైన్లో తీసుకొచ్చి పడేస్తున్నారా, లేకపోతే ఈ పక్కనే రోడ్ సైడ్ ఉన్నటువంటి హాకర్స్ ఎవరైనా తీసుకొచ్చి అదంతా కలిసి నైట్ అవగానే తీసుకొచ్చి డ్రైన్లో పడేస్తున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా దీనికి ఇస్తే ఇమ్మీడియట్గా మనం స్పందించమనేది జరుగుతుంది. సుమారు 100 చోట్ల మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. 100 ప్లేసెస్లో మనం ఐడెంటిఫై చేసాము. వాలటైల్ ప్లేసెస్ అన్నీ కూడా ఫేజ్ వైజ్ 100 వరకు పెడతాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 20 వరకు కూడా మనం మేజర్ దాంట్లో పెడుతున్నాము. పోతురాజ్ కెనాల్ జంక్షన్స్లో ఎవరైనా రాత్రులు ఏం చేస్తున్నారంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళందరిదే నైట్ అంతా తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడేస్తున్నారని తెలిసింది. ఈసారి అక్కడ సీసీ కెమెరాస్ పెడతాము. ఎవరున్నా సరే చట్టరీత్యా అది నేరం కాబట్టి 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఒకటి వాళ్ళకి నిజంగా కనుక స్థలం లేదు అని అనుకుంటే కనుక వాళ్ళకి అర్హులైతే కనుక వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తాం. ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సైమల్టేనియస్గా. సో అక్కడ ఆక్యుపై చేసుకున్న వాళ్ళంతా రేకుల్లోని వాటిల్లోని పెట్టుకుని ఉన్నారు చాలామంది యాక్చువల్ ఉంటుంది దాంట్లో. సో అవన్నీ కూడా మనము తీయవలసి వస్తుంది యాక్చువల్గా అయితే. రేపొద్దునైనా సరే మనం అది ఎట్టి పరిస్థితుల్లో అది రిమూవ్ చేయాలి. మనకి యాక్చువల్గా గవర్నమెంట్కి మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నది ఏంటంటే దానికి ఒక వాల్లా కట్టాలి, దానిపైన చేయాలని చెప్పేసి అని అంటున్నారు. సో అది ఇంకా పెద్ద మేజర్ ఇది కాబట్టి అది శాంక్షన్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి రేపు వర్షాలు వస్తే కనుక మనం వెళ్ళడానికి కానీ నడవడానికి కూడా వీల్లేదు. అసలు ఎవడ పడేస్తున్నాడు ఏంటో కూడా తెలియదు. డైరెక్ట్గా ఏంటంటే అక్కడ బాత్రూమ్స్ కూడా లేకుండా ఫీకల్ సడ్జ్ డైరెక్ట్గా కాళ్ళలోకి వదిలేస్తున్నారు. అది విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అది మన సిటీకే గౌరవం కాదు. అది డైరెక్ట్గా అది ఫీకల్ ఏదైనా ఉంటే కనుక గ్రౌండ్లోకి పోవాలి, కానీ డైరెక్ట్గా పైప్ పెట్టేసేసి దీంట్లోకి వదిలేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది అలా పోతుంది, అలా పోయి మళ్ళీ సముద్రంలో పోతుంది. అదంతా కూడా మళ్ళీ కలుషితం అవుతుంది, ఫిష్ అవుతుంది, మళ్ళీ మై తింటాం, ఇది రకరకాలుగా ఉంటుంది. అది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద అయితే మాత్రం చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాం. దాంట్లో ఇందులో భాగంగా అది కూడా ఉంది. ఏది మన ఈ రెనోవేషన్ ఆఫ్ మొత్తం ట్యాంకులో భాగంగా బ్రిడ్జ్ కూడా ఉంది. ప్రస్తుతానికి మనం ఏంటంటే రేపు వే ఫామ్ చేయాలి. ఫస్ట్ వే ఫామ్ చేసి హీప్స్ మధ్యలో మీరు చూస్తూ ఉంటారు, కాలువలాగా ఉండదు. అది మధ్యలోనేమో ఒక గుట్టలాగా ఉంటుంది, మళ్ళీ ఆ ఛానల్ అలా పోతుంది. ఇప్పుడు రేపు పొద్దున వర్షం వచ్చినప్పుడు ఇది యాక్చువల్గా ఇరిగేషన్ కెనాల్. అది దీనికి ఆయకట్టు సుమారు 300 hectares ఉంది, 3000 hectares ఉంది చుట్టూ. ఇరిగేషన్ కెనాల్ వల్ల ఏమవుతుంది, లాస్ట్ టైం మన ముంతా సైక్లోన్లో ఈ ఇరిగేషన్ కెనాలు దీనికి ఉన్నటువంటి ఆయకట్టు సుమారు 3000 hectares ఉంది పైనుంచి అంతా కూడా. ఆ వాటర్ అంతా కూడా ఇందులో డంప్ అయిపోయింది. వెళ్ళినప్పుడు దాని ఫోర్సు సరిపోలేదు, ఎంత ఇమీడియట్గా సైడ్కి అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఛానల్ క్లియర్ చేస్తాము.
క్లియర్ చేస్తే రేపు వర్షాలు అనేది అయిపోతే కనుక, ఈ కాలం అయిపోతే కనుక ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం. సో ఎస్, ఇప్పుడు ఆల్రెడీ చేశారు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడు పనిలో కూడా పెట్టేస్తున్నారు. కొంతమంది అందులో ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలని వస్తారు చాలామంది, తీరా చీపు పెట్టుకున్న తర్వాత ఈ నడుమొంగదు ఇట్లా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, మీకు తెలియదేమో దాంట్లో. సో అంచేత ముందే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ పనిలో పెట్టాం. సో పనిలో పెట్టి వాళ్ళకి నచ్చింది కంటిన్యూ చేసుకుంటామనంటే కనుక మనకు కూడా ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళకు కూడా ఇది భారంగా ఉంది, ఇది చేయలేమనుకుంటే వాళ్ళు మానేయడానికి ఉంటుంది. లేదా అపాయింట్ చేసి మళ్ళీ అది ఖాళీ అయ్యి మళ్ళీ చేయడం కాకపోకుండా 100 మెంబర్స్ ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మనం వాళ్ళని ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం దాన్ని. డ్రోన్ సర్వే కూడా వాళ్ళు వచ్చిన్నారు సార్. డ్రోన్ సర్వే కూడా దీన్ని మళ్ళీ ఇప్పుడు రెండోది, లాస్ట్ టైం మనకు ఒక ప్రాబ్లం అయింది, ఎక్కడ మునిగిపోయింది ఎక్కడ అని అంటే కనుక నేను అప్పుడే వచ్చాను, 1 month ముందే వచ్చాను ఇక్కడికి కలెక్టర్గా రావడం, ముంతా సైక్లోన్ రావడం వల్ల మాకు ఏదో పోతురాజు అన్నారు కానీ మనకి ఏమీ పెద్దగా తెలియలేదు. సో ఈసారి మనకు అట్లా లేకుండా ఒక డ్రోన్ సర్వే చేస్తున్నాం కంప్లీట్గా. అది 1 meter అండ్ వాట్ ఈస్ ద రెజల్యూషన్ 5 centimeters రెజల్యూషన్తో డ్రోన్ సర్వే చేస్తున్నాము. సో ఆ డ్రోన్ సర్వే అయింది అని అంటే కనుక మొత్తం ఎంటైర్ మన సిటీ అంతా కూడా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఏ డ్రైన్ చోక్ అయిపోయి ఉన్నది అని ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే మనకి డిజిటల్ ఎలివేషన్ మోడల్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మనకి డిజిటల్ ఎలివేషన్ మోడల్ లేకపోవడం వల్ల డ్రైన్ కడతారు కానీ ఒకే లైన్లో పోతూ ఉంటుంది, నీళ్ళ వల్ల ఆగిపోయి ఉంటాయి. అంటే ఎటు పల్లం ఉందో కూడా మనకి తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు వస్తూ ఉంటాయి ఇంజనీర్ కూడా. ఇప్పుడు ఈ డిజిటల్ ఎలివేషన్ మోడల్ ఉండటం వల్ల ఒక డ్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏ వేకి ఇది యాక్చువల్గా డౌన్కి వెళ్ళాలనేది మనకు డిజిటల్గా తెలుస్తుంది, ఇంజనీర్స్ కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అదొకటి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ట్యాక్స్ ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అనేది కూడా కెన్ బి ఈజీలీ లొకేటెడ్. సో అవుతున్న స్ట్రీట్లో ఎన్ని ట్యాక్సెస్ వచ్చినాయి, రెవెన్యూస్ ఎంత వసూలు అయింది, దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైనేజెస్ ఎక్కడ చోక్ అయిపోయిందో తెలియడానికి ఉంటుంది. బికాజ్ 5 centimeters అంటే ఇంత ఏరియా కూడా పడుతుంది అందులో. సో అంత రెజల్యూషన్లో తక్కువ రెజల్యూషన్తో ఉన్నదంటే కనుక దెన్ క్లారిటీ విల్ బి మోర్. సో అది మనకు రేపు యూజ్ అవుతుంది. ప్రతి ఇంచు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియాలంటే కనుక డ్రోన్ సర్వే కావాలి కాబట్టి అది కూడా మనకి అవుతుంది. 1 నెలలో అది వస్తుంది. దట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్, మనకు హ్యాండీగా ఉంటుంది. రేపు పొద్దున ఇక్కడే కూర్చుని మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంది. కమాండ్ కంట్రోల్లోనే మనం చూసుకుని మేము మానిటర్ చేసుకోగలుగుతాము. సో దట్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మన సిటీ రెగ్యులర్గా ఉన్న సిటీ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ అయిన సిటీ దాకా తీసుకురావాలి. మనం ఏదో చిన్న మున్సిపాలిటీ అనేది కాకపోకుండా రేపు పొద్దున్న ఇట్ హ్యాస్ టు క్యాటర్ ద నీడ్ ఆఫ్ కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్కి, లక్షల మంది పాపులేషన్కి రేపు పొద్దున్న ఇది క్యాటర్ చేయాలి. మీకు అక్కడ రామాయపట్నం ఏరియాలో మొత్తం టోటల్గా 4 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అక్కడ ఏరియా వరకు. వాళ్ళందరికీ నియరెస్ట్ సిటీ ఏంటంటే మందే. రేపు ఈ సిటీకి ఆ ఫేస్ లిఫ్ట్ ఇవ్వకపోతే కనుక ఇంకెప్పటికీ ఇది డెవలప్ కాదు. సో అందుచేత మనందరం ఎస్పెషలీ మీరందరూ కోఆపరేట్ చేయాలా. ఏదైనా ఉంటే కాల్ సెంటర్కి చేయండి, లేదంటే నా నెంబర్ ఉంది నా నెంబర్కి చేయండి. సార్ ఇక్కడ సరిగ్గా అలానే చేయండి. పేపర్లు వేయడం వల్ల మనమే బయట పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఆ రకమైన సహకారం అందించండి. మీకు వండర్ఫుల్గా 4 రోజుల్లో మీకు మొత్తం టోటల్గా ఒక చెత్త కాగితం కనిపించుకోకుండా, ఒక డ్రైన్ ఇలా ఉండిందని కాకుండా నాకు 30 daysలో నీకు మొత్తం క్లీన్ స్వీప్ చేసి సిటీని మీకు బ్యాక్ ఇస్తాం పబ్లిక్కి. సో దయచేసి అంటే తర్జన భర్జన కాదు, వాటర్ డివిజన్స్ జరిగినది. కోర్టు ఏమో అది ఆపమన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది ఆపేసి ఉంచాం. ఓన్లీ ఆ 50 వరకునే ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నాయి. తర్వాత ఎట్లా వస్తే దాన్ని పట్టుకుని చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.